ఇదిగోండి అవిసె గింజల పొడి అన్నమాట. అవిసెలు అంటారు కదా ఆ పొడి. హెల్త్కైనా హెయిర్కైనా బాడీకైనా ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. నేనైతే ఎవ్రీ 1 మంత్కి ఒకసారి చేసి పెట్టుకుంటాను. మా దగ్గర 15 డేస్ ఎక్కువ వస్తే చాలా అనమాట. చాలా ఇష్టపడి తింటారు. ఎందుకంటే పెరుగులు వేసుకొని కొంచెం పెరుగు రొట్టెలు వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఇదిగోండి చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు చేసిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి మీరు. చాలా మంచిది. డైలీ ఒక స్పూన్ వేసుకొని తిన్నా మనము రైస్లో చాలా మంచిది. నెయ్యి వేసుకొని తింటే. అవిసె గింజల పొడి అయితే ఇలా చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి పల్లీల పొడి కంపల్సరీ అనమాట. మనకు 1 వీక్ కూడా రాదు ఇది నాకు తెలిసిన మట్టుకు మా ఇంట్లో. ఎందుకంటే పల్లీల పొడి అంటే పిచ్చోళ్ళు అనమాట మా ఇంట్లో. పిల్లలైనా పెద్దలైనా ఏదైనా కర్రీ చేయకపోయినా పల్లీల పొడి కొంచెం వేసుకొని తింటారు. బాగుంటుంది. నేను ఎక్కువ మెత్తగా చేయను అనమాట. ఇట్లా బరక ఉండేటట్టు చూసుకుంటాను. ఇదిగోండి ఎక్కువ మెత్తగా నేనైతే చేసుకోను. బాగుంటుంది టేస్ట్. 1/2 కేజీ చేశాను. అది 1/2 కేజీ ఇది 1/2 కేజీ చేశాను అనమాట. ఇదిగోండి ఇంట్లో చేసి పెట్టండి. హెల్త్కి కూడా చాలా మంచిది. పొడులు ఇట్లా చేసుకొని తింటే ఇంట్లో ఎప్పుడు ఏ కూరగాయలు లేకున్నా ఇలా చేసుకొని తినొచ్చు అనమాట. అవిసె గింజల పొడి పల్లీల పొడి 2 కేజీ చేశాను. ఫుల్ వీడియో చూడాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఉంటా మరి.